నమస్కారం. ఏవియేషన్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదిగో మీకోసమే ఓ అద్భుతమైన అవకాశం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదేనండి ఏఏఐ, ఒక కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది. దాని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవును, సరిగ్గా చూశారు. ఏకంగా 133 అప్రెంటిస్ పోస్టులు. ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నార్దర్న్ రీజియన్లో భర్తీ చేయబోతోంది. ముఖ్యంగా చదువు ఇప్పుడే పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, ఈ నోటిఫికేషన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏ ఏ పోస్టులున్నాయి, వాటికి ఎవరు అర్హులు, స్టైఫండ్ వివరాలేంటి, ముఖ్యమైన తేదీలేవి, మరి ముఖ్యంగా ఎలా అప్లై చేయాలి అనే విషయాలన్నీ క్లియర్గా చూసేద్దాం. రైట్, ఇక మొదటి విషయానికి వద్దాం. అసలు ఏఐ ఏ ఏ విభాగాల్లో అప్రెంటిస్లను తీసుకుంటుందో ఒకసారి వివరంగా చూద్దాం. మొత్తం 133 ఖాళీలను చూశారుగా 3 మెయిన్ కేటగిరీలుగా విడగొట్టారు. ఇందులో బీఈ, బీటెక్ లేదా బీసీఏ చేసిన వాళ్లకి 20 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులున్నాయి. ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్లకి ఏకంగా 64 పోస్టులున్నాయి. ఇక ఐటీఐ సర్టిఫికెట్ ఉన్న వాళ్ల కోసం 49 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులున్నాయి. ఇందులో సిఓపీఏ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లాంటి ట్రేడ్స్ కూడా ఉన్నాయి సుమా. ఓకే, పోస్టుల గురించి తెలిసింది కదా. ఇప్పుడు అందరికి వచ్చే మెయిన్ క్వశ్చన్, ఈ పోస్టులకు మనం అర్హులేనా కాదా? ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చాలా జాగ్రత్తగా గమనించండి. అవును, ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అర్హతలున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 3 చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది వయసు. మార్చ్ 31, 2026 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక రెండోది నివాసం. అభ్యర్థులు ఖచ్చితంగా నార్దర్న్ రీజన్ రాష్ట్రాలైన చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లేదా ఉత్తరప్రదేశ్ వాళ్ళయుండాలి. ఇక మూడోది, ఇది చాలా కీలకం, డిగ్రీ లేదా డిప్లొమా 2022 లేదా ఆ తరువాతే పాసై ఉండాలి. ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఫ్రెషర్స్కి మాత్రమే. ఎక్కడైనా 1 సంవత్సరం కానీ అంతకంటే ఎక్కువ కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఇదివరకే అప్రెంటిస్షిప్ పూర్తి చేసినా వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అర్హులు కారు. సో ఇది పక్కా ఫ్రెషర్స్ కోసం అన్నమాట. ఇంకో స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే, ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ట్రేడ్ లేదా విభాగానికి మాత్రమే అప్లై చేయాలి. పొరపాటున 1 కంటే ఎక్కువ అప్లికేషన్లు పెడితే అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. సో జాగ్రత్త. సరే, అర్హతల గురించి క్లియర్గా తెలిసింది కదా. ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్గా చూసే విషయం, స్టైఫండ్ ఎంతిస్తారు, అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలేంటి, ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గురించి చూద్దాం. వీళ్లకి నెలకి 15,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. కెరీర్ స్టార్టింగ్కి ఇది చాలా మంచి అమౌంట్ కదా. ఇక టెక్నికల్ అంటే డిప్లొమా పూర్తి చేసిన అప్రెంటిస్లకి నెలకి 12,000 రూపాయల స్టైఫండ్ ఉంటుంది. చివరగా ట్రేడ్ అప్రెంటిస్లు అంటే ఐటీఐ చేసిన వాళ్లకి నెలకి 9,600 రూపాయల స్టైఫండ్ అందిస్తారు. ఈ తేదీలను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీ క్యాలెండర్లో వెంటనే నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఆల్రెడీ మార్చ్ 11న స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ 22. అంటే సమయం చాలా తక్కువ ఉంది. అస్సలు ఆలస్యం చేయొద్దు. ఈ ట్రైనింగ్ పీరియడ్ మొత్తం 12 నెలలు, అంటే 1 సంవత్సరం ఉంటుంది. రైట్, అన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు ఫైనల్ స్టెప్, మరి ఎలా అప్లై చెయ్యాలి? ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లై చేయడానికి 2 వేర్వేరు ప్రభుత్వ పోర్టల్సున్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్రాడ్యుయేట్సు, డిప్లొమా వాళ్లు నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అదే ఐటీఐ ట్రేడ్ వాళ్లైతే నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. 4 స్టెప్స్. ఫస్ట్, మీ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా నాట్స్ లేదా నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. రెండోది, ఏఐఐ ఎస్టాబ్లిష్మెంట్ ఐడితో సెర్చ్ చేయండి. మూడోది, అప్లై బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఇక నాలుగోది, సమ్మగామన విషయమేంటంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసిపెట్టుకోండి. పోర్టల్లో ఏఐని వెతకడానికి ఈ ఐడీలు మీకు కావాలి. గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా అభ్యర్థులు నాట్స్ పోర్టల్లో మొదటి ఐడి, అదే ఐటీఐ అభ్యర్థులు అయితే నాప్స్ పోర్టల్లో రెండో ఐడీని వాడాలి. కరెక్ట్ ఐడీతో అప్లై చేయడం ముఖ్యం. మరి సెలెక్షన్ ఎలా చేస్తారు అనుకుంటున్నారా? ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు. సెలెక్షన్ ప్రాసెస్ పూర్తిగా మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐలో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతే. చూశారుగా,
ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ఇది నిజంగా ఒక సూపర్ ఛాన్స్. ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, కేవలం మీ మార్కుల ఆధారంగానే ఎంపిక. మరి చివరి తేదీ కూడా దగ్గర పడుతోంది. సో ఈ 12 నెలల అప్రెంటిస్షిప్ మీ ఏవియేషన్ కెరియర్కు సరైన టేకాఫ్ అవుతుందనిపిస్తోందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి.